ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి ఏదైతే గజ్జెల లక్ష్మి గారిని ఈరోజు తొలగిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ నాకు ఇంకా పదవీ కాలం ఉంది, నేను ఇంకా కొనసాగుతాను, కక్షపూరితంగా నన్ను తీసేస్తున్నారని చెప్పేసి గజ్జెల లక్ష్మి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు ఆమె వ్యాఖ్యలు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఒక మహిళా చైర్పర్సన్ అంటే మహిళలకు రక్షణగా, మహిళలకు అండగా, మహిళల మీద ఎక్కడైనా దాడులు జరిగితే, మహిళలకు అన్యాయం జరిగితే ముందుకొచ్చే వాళ్ళనే మహిళా చైర్పర్సన్ అంటారు. కానీ ఈ గత దరిద్రం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళా కమిషన్ అనే వ్యక్తి ఇంతకుముందు ఉన్నవాడు కానివ్వండి, ఇప్పుడు ఉన్నవాడు కానివ్వండి, ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి, భారతీ గారిని ఏమన్నా అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి, వాళ్ళ పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి తప్ప ఎక్కడా కూడా మహిళల్లో ముందుకు వచ్చింది కానీ, మహిళలకు రక్షణ కోసం కానీ, మహిళల మంచి చెడులు బాగోగులు యోగక్షేమాలు చూసుకోవడం కానీ ఎక్కడ కూడా మనకు కనపడిన పరిస్థితి. ఈరోజు ఈ గజ్జెల లక్ష్మి అనే ఆవిడ ఒక మహిళా చైర్పర్సన్గా ఉండి, మామూలుగా అయితే అసలు ఈమెని ఆగస్టు 22 తారీఖు పదవీ కాలం క్లోజ్ అయిపోయింది. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇంకా నియమించలేదు కాబట్టి ఆమెను ఉంచారు, జీవో వదిలారు. జీతం ఇవ్వట్లేదని మొన్న ఏదో కోర్టులో వేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమెకు శాలరీ ఇస్తున్నారు, వెహికల్ ఇమ్మని చెప్పారు, గన్మ్యాన్స్ ఇమ్మని చెప్పారు. కానీ ఆమె నాకు వద్దు అనింది. ఆమె బలుపుతో ఆమె వద్దు అంటే చేసేది ఏమీ లేదు, శాలరీ మాత్రం తీసుకుంటా ఉంది. నిన్నగాక మొన్న మీరు చూస్తూనే ఉన్నారు, ఒక సినీ నటి జత్వానీ కేసులో చేసిందే తప్పు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు దాకా కప్పిపుచ్చడానికే ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈ మహిళా చైర్పర్సన్తో సహా పేటీఎం బ్యాచ్లు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆవిడ ఏదైతే జత్వానీ అనే ఆవిడ బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగింది, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వల్ల, కొంతమంది పోలీస్ అధికారుల వల్ల, డీజీపీ వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది అని ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని, హోమ్ మినిస్టర్ గారిని ప్రాధేయపడడం వల్ల ఆ కేసును తీసుకోవడం జరిగింది. ఆ కేసులో ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణ అందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క చర్యలు చట్టం ఎవడు చుట్టం కాదండి, ప్రతి ఒక్కరు తన పని తను చేసుకుంటూ పోయిద్ది. కాబట్టి ఈ గజ్జెల లక్ష్మి అనే ఆవిడ మహిళల కోసం పోరాడాల్సింది పోయి ఎక్కడో ముంబై నుంచి వచ్చిన జత్వానీ కేసుని ఈవిడ కేవలం వాళ్ళు ఉన్నటువంటి వైసీపీ నాయకుల కోసం, ఈరోజు మాకు ఏ సంబంధం లేదు, మేము ఏది చేయలేదు, అసలు విద్యాసాగర్ అనే వ్యక్తే లేడు అని చెప్తా ఉంది. ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను. నీకు మహిళల గురించి మాట్లాడడం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. నీ పార్టీ వాళ్ళని కప్పిపుచ్చడం కోసమో, నీ పార్టీ వాళ్ళు చేసిన అబద్ధాలని అన్నీ కప్పిపుచ్చడం కోసం నువ్వు చేస్తే పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. జత్వానీ కేసు గురించి మాట్లాడడం నీకు ఎంతవరకు న్యాయం? ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించాల్సింది పోయి, ఆడబిడ్డకు అండగా నిలిచాల్సింది పోయి, నీ పార్టీ ఏంటి, నా పార్టీ ఏంటి, ఏ పార్టీ ఏంటి? ఒక మహిళా కమిషన్ అంటే ఆడబిడ్డల కోసమే పనిచేయాలి. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ ప్రభుత్వం నాయకుల కోసం పనిచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మా నాయకులు అట్లా చేయలేదు అని గజ్జెల లక్ష్మి చేస్తూ ఉంది. ఒక మహిళకి రక్షణ కల్పించిన దానివి, మహిళల గురించి మాట్లాడిన దానివి, నీకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యంగా మహిళా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మహిళల మీద, చంద్రబాబు నాయుడు గారి భార్య మీద, అనిత గారి మీద, ఇట్లాగా ఆడబిడ్డలను టార్గెట్ చేసుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేదానివి. మీ ప్రభుత్వంలో ఎన్నో ఆడబిడ్డల మీద అత్యాచారాలు, మానభంగాలు, రేపులు జరిగాయి. నీ నోరు ఎక్కడ పెట్టుకున్నావు? నీ నోరు ఏమైపోయింది? నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక మహిళా చైర్పర్సన్ అంటే అర్థం తెలుసా మీకు? అసలు మహిళా చైర్పర్సన్ అంటే ఏ పని చేయాలో, ఏ రీతిలో ఏ పని అప్పగిస్తారో అదన్నా తెలుసా? పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మహిళా కమిషన్ అంటే కేవలం ఆ పార్టీకి మాత్రమే పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించే పనిచేయాలి. ఇంకా వేరే వాళ్ళు ఆడవాళ్ళగా ఇలా కనబడరు. ఏదైతే గజ్జెల లక్ష్మి ఈరోజు చెప్తా ఉంది, నేను న్యాయ పోరాటం చేస్తాను. న్యాయ పోరాటం కాదు కదా, నువ్వు నిప్పుల గుండం మీద నడు, నువ్వు నిప్పుల్లో దూకేయి. కానీ నీ పదవి కాలం ఆగస్టు 22కే నీ పదవి కాలం దాటిపోయింది. నువ్వు ఏదో మహిళలను ఒరగబొడుస్తావని చంద్రబాబు నాయుడు గారు ఉంచితే, నువ్వు జత్వానీ కేసులో మాట్లాడిన ప్రెస్ మీట్ ఏంటి? నువ్వు ఆడబిడ్డలకి నీ ప్రభుత్వం లాగా, నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా కాదు ఇది. కూటమి ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడానికి, మహిళలకు అండగా ఉండడానికి,
మహిళలకి భరోసా కల్పించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం ఉంది. మహిళలకి రక్షణ కల్పించినప్పుడు, మహిళలకు అండగా నిలిచినప్పుడు, మహిళల కోసం పోరాటం చేయనప్పుడు, మహిళల కోసం మాట్లాడినప్పుడు నీకు ఆ పదవి ఎందుకు? అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు, నిన్ను తీసేయడం జరిగింది. దానికి నువ్వు న్యాయపోరాటం చేస్తానని సిగ్గుందా నీకు? అసలు ఒక ఆడదానివై ఉండి, ఆడదాని అన్న సంగతి మర్చిపోయి, ముఖ్యంగా నీ పదవి ఏంటో మర్చిపోయి, మహిళా చైర్పర్సన్ అయ్యుండి నువ్వు మహిళల గురించి తప్పుడు కూతలు కోస్తా, కారు కూతలు కోస్తా, తప్పుని నీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉంటే ఎవరు ఒప్పుకుంటారు? నీకెందుకు అసలు ఆ పదవి? నువ్వు అసలు ఆ పదవికి అర్హురాలివే కాదు. ఇంతకుముందున్న వాసిరెడ్డి పద్మ అంతకన్నా అర్హురాలు కాదు. నువ్వు వచ్చాక నువ్వేదో ఎలగ పెడతావులే, నువ్వేదో పొడుస్తావు, ఆరుస్తావు, తీరుస్తావు, నీ దగ్గర కూడా అంత క్యాపబిలిటీ లేదు. కాబట్టి నిన్ను కూడా తీసేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి మహిళా కమిషన్ వేస్తారు. ముఖ్యంగా ఆడబిడ్డ అంటే ఒక సింహంలా పనిచేసే వాళ్ళనే ఈరోజు బాబు గారు ఏరి కోరి ఎంచి మరి మహిళా కమిషన్ని చేస్తారు. ఆడబిడ్డల కోసం ప్రతి క్షణం పరితపించే, ప్రతి క్షణం న్యాయ పోరాటం చేసే, ప్రతి క్షణం మహిళలకు రక్షణగా, అండగా, తోడుగా, భరోసాగా వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నిల్చునే ఆడబిడ్డకు మాత్రమే మహిళా చైర్పర్సన్ ఇస్తారు. ఇద్దరిని పెట్టాడు నీ జగన్మోహన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మాని నిన్ను. మీ ఇద్దరి వల్ల, ఇద్దరిలో ఎవరి వల్ల కూడా అవ్వలేదు. చాకులాంటి అమ్మాయిని పెడతాడు, చాకులాంటి మహిళని మహిళా కమిషన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన మహిళని మహిళా కమిషన్ చేస్తాడు. కష్టం అంటే ఏంటి తెలిసిన మహిళని మహిళా కమిషన్ చేస్తాడు. మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నీ తెలుసుకున్న మహిళని మహిళా కమిషన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూటమి ప్రభుత్వంలో మహిళా కమిషన్ అంటే ఏంటో, ఆ పనితీరేంటో, మహిళలకి ఎంత రక్షణ కల్పిస్తున్నారో, మహిళల కోసం ఎంత పోరాటం చేస్తున్నారో, మహిళలను ఎట్లా గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారో, ఒక మహిళా కమిషన్ అంటే ఇట్లా కూడా ఉంటారా అని నోటి మీద ఏలేసుకునే రీతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే మహిళా కమిషన్ అలా పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు దాకా పిచ్చి పిచ్చి కూతలు కానీ, కారు కూతలు కానీ ఎవరైనా కూసినా, ఎవరైనా తప్పుడుగా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని అడిగినా, ఆయన స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి, ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి, ఆయన పనితీరేంటి, మీ పనితీరేంటి, ఆయనతో పోల్చుకుంటే ఆయన చింటికిన వేలు మీద ఉన్న బొచ్చుతో కూడా పనిచేయరు మీరు, సమానం కారు మీరు. కాబట్టి ఆయన మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని జన్మలు ఎత్తేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పుకున్న అన్ని పాపాలు, అన్ని తప్పులు, అన్ని స్కాములు చేశారు మీరు, మీ ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి తప్పు కూతలు కూస్తే ముఖ్యంగా మహిళల మేము మాత్రం తట్టుకునే శక్తి కానీ, ఓర్చే సహనం కానీ మా దగ్గర లేదు. కాబట్టి అదుపులో పెట్టుకొని పెద్ద ఆయన్ని గౌరవించి మాట్లాడాల్సిందిగా చేస్తా ఉన్నాం. న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆగస్టు 22కు మాత్రమే నీ పదవి కాలం ముగిసిపోయింది. న్యాయ పోరాటమే చేస్తావో, కింద పడి డొల్లాడతావో, దీక్షలే చేస్తావో, ధర్నాలే చేస్తావో, ఏం పీక్కుంటావో పీక్కో. న్యాయ పోరాటం చేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆగస్టు 22కు మాత్రమే నీ పదవి కాలం ముగిసిపోయింది. న్యాయ పోరాటమే చేస్తావో, కింద పడి డొల్లాడతావో, దీక్షలే చేస్తావో, ధర్నాలే చేస్తావో, ఏం పీక్కుంటావో పీక్కో.